ఏం చేస్తున్నాను మధ్యాహ్నం వంట? నేను ఈరోజు మడికాడికి పోతే తీగ పొడుగ్గా పెరిగిపోయిందండి. ఏందబ్బా ఇంత పొడుగ్గా తీగ పెరిగిపోయింది, మనం ఎట్టా పెరగలేదు, ఏంది ఇదే అనేసి పోయి చూస్తే కాయలు కనిపించి, ఏం కాయలా అని చూస్తే బీరకాయ. మనం ఎట్టట్ట ఒప్పుకుంటామా? పోయి తెచ్చి కూరగాయ బాగా నీట్గా కడిగేసి బీరకాయన అంటే ఎండలో బాగా ఎండింది కదా, నీళ్ళలో వేసి చల్లబడుతుంది, మనం నీళ్ళు తాగితే చల్లగా ఉంటాం కదా అట్లా. అందుకని వాటిని నీట్గా కడిసేసే పెనుములో వేస్తున్నాను. ఉత్తగా ఏమేయలేదులే, సిమ్లో పెట్టే నూనె వేసి కూడా వేస్తాండ. ఎందుకు మనమైతే ఎండకి వానకి గాలికి అన్నిటికీ ఆగుతాండ, అట్లా వీటిని కూడా వేస్తామనేసి సిమ్లో పెట్టి ఎందుకు వేస్తానంటే హైలో పెడితే నల్లగా అయిపోతాయి. మనం అసలే బ్లాక్ కదా, మనకు బ్లాక్ నచ్చదు. అందుకని సరే ఇవి ఎంత గ్రీన్గా ఉన్నాయో చిన్న పెనుములో వేస్తా అంటే వీటికి మనసు ఒప్పలా. అప్పటికి సాల్ట్ కూడా వేస్తే మీరు మాత్రం చిన్న ఇంట్లో ఉంటారా? మీరు పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు, అట్లే మాకు కూడా పెద్ద పెనుము పెట్టు అని. దాని బాధ ఎందుకు లేనేసి ఒకరు బాధపడతాను, నేను అస్సలు ఒప్పుకోనబ్బా, అందులో కూరగాయలు కదా. అందుకని పెద్ద పెనుము పెట్టి ఉప్పు వేస్తే కరిగిపోయింది కదా, వాటికి మనసు బాగా ఇదేనేసా ఎండుమిరపకాయలు సంతపండు అన్నీ వేసేస్తలే. సురా ఎంత పెద్దవైనా సన్నం అయిపోవాల్సిందే. మంత పెట్టుకుంటే అట్టే కరిగిపోవాల. మనం తగ్గించాల్సింది, ఎందుకంటే మనం తగ్గం కదా, వెయిట్ అయినా హైట్ అయినా. అందుకనేసి ఇటు ఎందుకు కూర్చుతున్నామా? భర్త గుర్తొచ్చినప్పుడైనా అత్తగారు గుర్తొచ్చినప్పుడైనా ఇటు కూర్చోల్లా, ఎందుకంటే వాళ్ళ మాటలు మనకు కూర్చుతా అండా. అందుకు చూడా బాధపడద్దండి, మిమ్మల్ని నేను ఇట్లా కూర్చుతా ఉన్నానులే. మేము ఎట్టాలు వాడు పడిపోయినాం ఈ భార్యలుగా, మిమ్మల్ని ఎందుకు బాధపడతాం? అందుకని మిక్సీకి వేసి చల్లబెట్టేస్తలే. వేడిగా వేస్తే మిక్సీ జార్ కాలిపోతుంది అనేసి ఆ చల్లారేటప్పుడు మనం ఏం చేస్తాం, ఖాళీగా ఉంటే అత్తగారు ఒప్పుకుంటారు, ఏదో ఒకటి చెయ్యి అంటారు అనేసి పెనుములో వేసి ఆనియన్ వేసి అంటే ఆ చట్నీని మళ్ళీ తిరగబాత వేద్దా, అందుకని తిరగబాతకు ముందుగా రెడీ చేసి పెట్టుకుంటాను. మీరు కూడా ఇట్టేసి వేసేయండి. ఇంకో రకంగా చేస్తున్నాకట్ట కామెంట్స్లో చెప్పండి. చల్లబడిపోయిందని మిక్సీకి వేసా మళ్ళీ తిరగబాత పెట్టాలి కదా, ఉప్పు కారం సరిపోయిందో చూసుకొని వేసినామంటే మళ్ళీ మిరపకాయలు, లేదా మీకు పచ్చిమిరపకాయలు కంటే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, ఎండుమిరపకాయలు వేయాలండి. నాకైతే వేడి కదా, ఒళ్ళంతా మంటలు వచ్చేస్తాను. మేము ఎండుమిరపకాయలు వాడతాం. నిజమైతే మాకు పొలంలో పండతాయనేసి నేను ఎండుమిరపకాయలు వేసుకుంటా. మళ్ళీ వైట్ రైస్ చేయమనిందండి మా అత్త. వైట్ రైస్ చేసి నాకు మనసొప్పల, మనం ఉండే కలర్కి ఇది వైట్ కొట్టి మనం ఎట్ట ఒప్పుకుంటాం. అందుకని వెంటనే టమాటో రైస్ చేయిస్తే సరే నల్లగా ఉంది. ఇప్పుడు నాకు భలే ఆనందంగా ఉంది. అట్లుంటే నా మగోళ్ళు కులుకుంటూ ఉంటారు కదా, అందుకే గట్టిగా ఆడడం ముద్ర